మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ మంగళగిరిగా రూపుదిద్దుకునే క్రమంలో వ్యర్థాలను సైతం ఆకర్షణీయంగా మనస్సులను హత్తుకునే రీతిలో మలచవచ్చు అన్నది ప్రయోగాత్మకంగా కార్యాచరణలో పెట్టారు. మంగళగిరి నిడమర్రు రోడ్లో అందంగా ఆకర్షణీయంగా తీర్చిదిద్దటమే కాదు, ప్రతి వ్యర్థ వస్తువులను ఒక అద్భుతం దాగి ఉందని, పర్యావరణ పరిరక్షణ చిన్న చిన్న సృజనాత్మకతతో మొదలవుతుంది అనడానికి నిదర్శనంగా నిలుస్తుంది నిడమర్రు రోడ్లో గల శిబిరం ప్రాంతం. రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి, మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ సలీం బాషా మార్గదర్శకత్వంలో వార్డు శానిటేషన్ పర్యావరణ కార్యదర్శి ఆర్ ఇందుమతి నేతృత్వంలో చూడముచ్చటంగా అభివృద్ధి చేశారు ఈ ఎకో పార్కును. ఇక్కడి సృజనాత్మక ఆలోచనలకు ప్రతిరూపంగా నిలిచిన శిబిరంలోని ఈ ఎకో పార్క్ ఎంటీఎంసీ పరిధిలోని అన్ని వార్డులకు ఆదర్శంగా నిలుస్తుందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది సమాజ ఆధారిత స్థిరమైన పర్యావరణ అవగాహన కార్యక్రమాలు అందరికీ చేరువుగా ప్రేరణాత్మకంగా ఉంటుందని నిరూపిస్తోంది. ఇందుమతి సృజనకు నిదర్శనంగా నిలిచిన ఈ కార్యక్రమం కేవలం గ్రామంలోని ఒక మూలను అందంగా మార్చటమే కాదు, ప్రతి వ్యర్థ వస్తువులోనూ ఒక అద్భుతం దాగి ఉందని, పర్యావరణ పరిరక్షణ చిన్న చిన్న సృజనాత్మక చర్యలతో ప్రారంభమవుతుందని గుర్తు చేస్తుంది. ఇక్కడ నగరవాసుల హృదయాలను తాకే పర్యావరణ కార్యక్రమాల్లో ఒకటిగా పూర్తిగా వ్యర్థ పదార్థాలతో అందమైన ఎకో మినీ పార్కు రూపుదిద్దుకుంది. ప్లాస్టిక్ పెట్ బాటిళ్లను సృజనాత్మకంగా అమర్చి ఆకర్షణీయమైన వృత్తాకార అలంకరణను రూపొందించారు. ఉపయోగం లేని చెక్కతో కళాత్మకంగా తయారు చేసిన సైకిల్ నమూనా, పాత టైర్లు, వాడేసిన బాటిళ్లతో రూపొందించిన పంది ఆకృతి ఈ చిన్ని పార్కులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటన్నిటినీ రూపొందించింది ఎవరో కాదు, మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పబ్లిక్ హెల్త్ వర్కర్లు కావటం విశేషంగా చెప్పవచ్చు. ఈ పార్కును నగరవాసులు తప్పనిసరిగా సందర్శించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలుగుతుంది. ఇంటి వ్యర్థాల సృజనాత్మక పునర్వినియోగం, చిన్న వయసు నుంచే బాధ్యతాయుతమైన అలవాట్లు అలవడతాయి. ప్రకృతి ప్రదేశంపై అభిమానం పెరుగుతుంది. నగరవాసులు వీలు చూసుకొని మంగళగిరి నిడమర్రు రోడ్లో రైల్వే గేటు దాటాక శిబిరం, జాతీయ నాయకుల విగ్రహాలకు సమీపంలో ఎదురుగా కొంచెం దూరం లోపలికి వెళ్తే మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ కేంద్రం ఎంఆర్ఎఫ్ సెంటర్ ఉంది. ఈ చూడచక్కని మినీ పార్కు రూపకర్తలకు మంగళగిరి టైమ్స్ అభినందనలు తెలియజేస్తుంది. మీరు చూసిరండి, తప్పకుండా అభినందనలు తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో గౌరవనీయులైన మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ఆదేశాలను అనుసరించి, అలాగే కమిషనర్ ఆలిం బాషా గారు ఆదేశాలు, అలాగే మా అడిషనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, సెక్రటరీస్ వీరి యొక్క అన్ని ఉత్తర్వులు, సూచనలు అనుసరించి మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థలో ఎంఆర్ఎఫ్ షెడ్ నందు దళిత శిబిరం దగ్గర ఉన్నది. దానిలో మా దగ్గర పనిచేస్తున్న యాక్టివ్ శానిటరీ సెక్రటరీ గారు, అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్ ఇన్ఛార్జ్ శ్రీమతి ఆర్ ఇందు, ఆవిడ కొన్ని వేస్ట్ పార్టికల్స్తో మనకి అట్రాక్టివ్గా, పిల్లలకి అట్రాక్టివ్ ఇచ్చేటట్టుగా ఒక మోటార్ సైకిల్, ఒక స్వాన్ అంటే ఒక హంస లాంటిది, అలాగే చుట్టుపక్కల మొక్కలు పెట్టడం, ఇలాంటి అట్రాక్టివ్ ఐటమ్స్ తయారు చేయడం జరిగింది. జనరల్గా మన పట్టణంలో ఏదైనా వేస్ట్ పార్టికల్స్ కనబడితే అవన్నీ కలిపి ఒకసారి గుమ్మడిగా ఒకే చోట పడేసి పర్యావరణాన్ని అంతా కూడా కలుషితం చేస్తున్నారు. మనకి సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2020-26 ప్రకారం ప్రతి వేస్ట్ పార్టికల్ని తిరిగి ఉపయోగించుకోవాలా. అందులో భాగంగా ప్రజల్ని చైతన్యవంతం తీసుకురావడంలో భాగంగా ఈ శ్రీమతి ఆర్ హిందూ ఆవిడ ఏరియాలో ఉన్న ఎంఆర్ఎఫ్ సెంటర్లో చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి శానిటరీ సెక్రటరీ వారి వారి పరిధిలో ఇలా ప్రతి వేస్ట్ పదార్థాలు పడేయకుండా వాడిని తిరిగి ఉపయోగించుకొని పర్యావరణాన్ని కాపాడుకునే పద్ధతిలో ప్రజల్ని మన కార్యాలయాల్లో చేసుకొని, అలాగే పట్టణంలోని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వచ్చేటట్లయితే మనం మన పర్యావరణాన్ని కాపాడుకునే వాళ్ళ అవుతాం. అట్లాగే చిన్నపిల్లలకు కూడా ఇలాంటి విషయాలు తెలియజేసి వారి మనసులో ఇలాంటి కార్యక్రమాలని నాటినట్లయితే, ఎట్లయితే మనం మొక్క పెట్టి తర్వాత విత్తనం పెట్టిన తర్వాత మొక్క అయిన తర్వాత చెట్టు అయిన తర్వాత కాయలు పళ్ళు ఎలా వస్తాయో, ప్రతి చిన్నారులో కూడా ఇలాంటి విషయాన్ని నాటినట్టయితే వాళ్ళు పెరిగే కొద్దీ కూడా ఇంకా భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళి మన పర్యావరణాన్ని కాపాడటానికి వీలవుతుంది.
ఇందుమూలంగా అందరికీ తెలియజేసేది ఏంటంటే మన చెత్త నుంచి బంగారం తీయొచ్చు అనే విషయంలో భాగంగా ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ ఏరియాలో ఉండే చుట్టుపక్కల చెత్తని తడి చెత్తగా, పొడి చెత్తగా, హానికరమైన చెత్తగా, స్పెషల్ కేర్ చెత్తగా మా వర్కర్లకి, మీ ఇంటి దగ్గరకు వచ్చే వర్కర్లకి అందజేసి పర్యావరణాన్ని కాపాడటానికి మన మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ ఆరోగ్యమైన వాతావరణాన్ని అందరికీ అందజేయడానికి మీ వంతు సహాయం చేయవలసిందిగా అందరినీ ప్రార్థిస్తున్నాను.